మీరు? మేము రాకేష్ ఫ్రెండ్స్ అమ్మా. కాల్ చేస్తే పికప్ చేయనంటున్నాడు. ఎప్పుడు వస్తారమ్మా? తెలీదు. ప్లీజ్ కాస్త బయట వెయిట్ చేయండి. డ్రెస్ చేంజ్ చేయాలి. మీరు చేస్తే చేయండి అమ్మా, మేము ఇక్కడే ఉంటాం రాకేష్ వచ్చే వరకు. అన్నా ఏంటన్నా కత్తిని రాకేష్ ఏం చేస్తున్నావురా? ఇది ఎక్కడ దొరికిందిరా? కార్ డాష్ బోర్డ్ లో ఉండేదన్నా. ఏమైందిరా? బాలాజీ పప్పుకొచ్చారు. యూ బాలాజీనా? రే వాడంతా చెప్పింది చెయ్యకుంటే ఏదైనా చేసేస్తాడ్రా. సైలెంట్ గా ఉండన్నా, అతనే టెన్షన్ లో ఉన్నారు. రే పోయింది, మొత్తం పోయింది. అదేంట్రా అంటే ఇది నా ఇల్లుని ఒంటికాల మీద నిలబడ్డాది. ఇదేంటి అంటే ఇకపై డబ్బు అడిగితే వాళ్ళ నాన్నతో చెప్తానంది. వాడేంట్రా అంటే డబ్బులు ఇవ్వకపోతే బెడ్రూమ్లో కూర్చుంటాడట. ఆన్లైన్ రమ్మీ వల్ల నా లైఫే నాశనం అయిందిరా. చెప్పేది వినరా? చిన్నపిల్లలా చేస్తున్నావు. రేపు పొద్దున న్యూస్ లో ఏమొస్తుంది తెలుసా? ఆన్లైన్ రమ్మీ వల్ల ఇంకొక బిజినెస్ మ్యాన్ ఆత్మహత్య అని వస్తుంది. బాగా విను. వచ్చిన వాళ్ళంతా మీ మొహం మీద ఊసేస్తారు. తర్వాత నువ్వు చనిపోతే ఆ బాలాజీ ఊరికే ఉంటాడనుకున్నావా? బెడ్రూమ్ లో వచ్చి కూర్చుంటాడు. అప్పుడు నేనేం చేయాలి? నాకు తెలిసినట్టుగా దీనికి ఒకే మార్గం. ఏంట్రా? 7G అపార్ట్మెంటే. పోరా, ఊరికే వాగుతున్నాడు. రేయ్ ఇదే కరెక్ట్ టైం. వీడు చెప్పింది చేస్తే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. కత్తి చేతిలో ఉంది కదా, మంజులా కొడుకు వాడి మెడ మీద పెట్టు, అన్నీ దొరుకుతాయి. బెదిరించి సాధించలేనిది సెంటిమెంట్తోనే సాధించాలి. ఖచ్చితంగా దొరుకుతా? ఖచ్చితంగా. రా అన్న చూసుకుందాం, చేతికొస్తుంది. రారా చూసుకుందాం. రానా రండి. రోషన్, రోషన్, రోషన్ ఎక్కడున్నా? అక్కడే ఉండు. ఒక్క అడుగు ముందుకేస్తే నరికేస్తాను వీడిని. కూర్చో కూర్చో. రాకేష్ నువ్వు చేసి చాలా తప్పు. వాడిని వదిలేసి నువ్వు ఎలా చెప్తా అలా వింటాను. వాడిని మాత్రం ఏం చెయ్యకు. నాకంటూ ఉన్నది వాడు. కూర్చో. అసలు నేనేం అడిగాను? ఒక సైన్ చేయి, వాడిని వదిలేస్తాను. నీకు నా సిగ్నేచర్ కావాలంతే కదా, చేస్తాను. చూడు, వాడిని వదిలేస్తే నువ్వు సైన్ చేస్తావా? నువ్వు సైన్ చేయి, వదిలేస్తా. నేను సైన్ చేస్తాను. ఇటు నేను సైన్ చేస్తాను. అంకుల్ నన్ను వదలండి అంకుల్, ప్లీజ్ అంకుల్. మమ్మీ